హలో అందరికీ. ఈరోజు నేను మటన్ కర్రీ ఇంకా ఫ్లేవర్డ్ రైస్ అయితే చేయబోతున్నాను. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. నెక్స్ట్ మటన్ వేసేసుకోవాలి. మటన్లో ఉప్పు, పసుపు వేసుకోవాలి. మటన్ కొద్దిగా నీళ్ళు వచ్చి ఊరేదాకా మనం ఉడకనివ్వాలి మటన్. మీరు చూసారంటే ఇలా మటన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం టమాటోస్, కారం, ధనియాల పొడిలో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అవన్నీ పౌడర్ చేసి వేసానన్నమాట. తర్వాత మీరు కర్రీకి సరిపడినంత వాటర్ వేసేసి ఉప్పు అది చూసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ అనేది 6 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్గా మూత తీసి అయితే చూశాను, ఇలా వచ్చింది. మీరు కొత్తిమీర కానీ వేసుకుంటే వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు, సో నేను వేసుకోలేదు. తర్వాత నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. కొద్దిగా గ్రేవీ అయితే ఉంచేసి అందులోనే మనం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, చెక్క, లవంగం, ఇలాచి వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఎసరికి నీళ్ళు ఎంత పోసుకుంటామో బియ్యాన్ని బట్టి అంత పోసేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత వాటర్, రైస్ వేసేసుకున్నాను. నానబెట్టిన రైస్ అయితే వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఫైనల్గా ఫ్లేవర్డ్ రైస్ ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.